హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిరంజీవులు అంటే మరణం లేని వారు. వీరినే చిరంజీవులు అని కూడా అంటారు. అలాంటి వారు మన పురాణాల్లో 7గురున్నారు. వాళ్ళెవరు? ఈ 7గురే ఎందుకు చిరంజీవులయ్యారో ఇప్పుడు చూద్దాం. మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులంతా దాదాపు మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు. భీముడికి దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. దుర్యోధనుడు పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. ఎలాగైనా ప్రభువు రుణం తీర్చుకుంటారన్న అశ్వత్థాముడు శిబిరంలో అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న ఉప పాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి దుర్యోధనుడి దేహం ముందు పడేసి ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించాడు. అశ్వత్థామను చంపేందుకు కత్తి దుయ్యగా ద్రౌపది అడ్డుకుంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతన్ని చంపితే మీకు అతనికి తేడా ఏముంది? దయచేసి వదిలేయండని అడుగుతుంది. మరి తన ప్రతిజ్ఞ సంగతి ఏంటన్న అర్జునుడికి గుండు చేసి వదిలేయడంతో సమానం అని చెబుతాడు. నీవు చేసిన పనికి ఒళ్ళంతా కుళ్ళిపోయి రక్తమాంసాలతో కంపు కొడుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఇలాగే జీవిస్తావని శపించాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, దేవాంబ విరోచనుల తనయుడు. రాక్షసుడై ఉంటున్న బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. స్వర్గాన్ని దక్కించుకుని ఇంద్రుని ఓడిస్తాడు. విష్ణుమూర్తిని అవమానించిన బలిచక్రవర్తిపై ప్రహ్లాదుడు శపిస్తాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి వామనుడిగా అవతారం తీసుకుని బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల నేలను అడుగుతాడు. బలిచక్రవర్తి శిరస్సు చూపించడంతో విష్ణుమూర్తి 3వ అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు. సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు, కృష్ణ ద్వైపాయనుడు వేదాలను 4 భాగాలుగా విభజించి మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు రచించారు. ఆయనను ఆది గురువుగా పూజిస్తారు. ఆయన పుట్టిన ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. హనుమంతుడు శ్రీరాముడి స్వర్గ ప్రసాదాన్ని అంగీకరించకుండా భూమిపైనే రాముడి భక్తుడిగా ఉండాలని కోరాడు. రాముడు ఒప్పుకున్నాడు. ఈ కారణంగా భూమిపై రాముణ్ణి భజనలు, కీర్తనలతో కొలుస్తూ ఉంటారు. హనుమంతుడు చిరంజీవిగా భూమిపైనే ఉంటాడని చెబుతారు. మహాభారత యుద్ధంలో అర్జునునికి సహాయం చేసి పాండవుల విజయంలో భాగం పంచుకున్నాడు. పుట్టిన ధర్మజ్ఞుడై శాశ్వత కీర్తి సంపాదించాడు. రావణుని సలహాదారుడిగా తెలివి ప్రదర్శించి రాముని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు. సప్త చిరంజీవుల్లో 6వవాడు కృపుడు. శరద్వంతుని కుమారుడు. ధనుర్వేదం నేర్చుకున్నాడు. భీష్ముని కోరిక మేరకు ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధంలో దుర్యోధన పక్షాన యుద్ధం చేసి తర్వాత జీవించాడు. రేణుక జమదగ్నుల కుమారుడైన పరశురాముడు జమదగ్ని తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి తపస్సు చేశాడు. శివుడు బోయవాని వేషంలో పరశురాముణ్ణి పరీక్షించాడని, శివాగ్రహంతో పరశురాముడు భార్గవాస్త్రం పొందాడు. విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశావతారం అని అంటారు. ఈ 7గురితో పాటుగా శివానుగ్రహంతో కల్పంజయుడైన మార్కండేయుణ్ణి స్మరించడం ద్వారా సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని శాస్త్రం చెబుతోంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.